నేను మీ కాకినాడ కేటీఆర్. ఒకరోజు రాజుగారి సైనికులు కత్తులు ఈటలు పరిసలు తీసుకుని ఒక పౌరుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. అతడు తన ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని పరిగెత్తుతూ ఉన్నాడు. వెనక ఆహాకారాలు చేస్తూ సైనికులు అతి వేగంతో దూసుకొస్తున్నాడు. ఇతను పరిగెత్తుతూ ఉన్నాడు, సైనికులు దూసుకొస్తున్నాడు. ప్రాణభయంతో పరిగెత్తుతూ ఉన్నాడు. పరిగెత్తుతూ ఎదురుగా ఒక గృహ వచ్చింది. ఆ గుహలోకి తను వెళ్ళిపోయినాడు. అమ్మయ్య తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు అనుకున్నాడు, సైనికుల నుంచి తప్పించుకున్నాడు అనుకున్నాడు. కానీ సైనికులు గుహలోకి వచ్చేసినాడు. భయంతో లోపలికి వెళ్ళాలని చూసినాడు. లోపల ఆకలితో పెద్ద సింహంలా ఉంది. వెనక గొయ్యి ముందు గొయ్యి అన్నట్లుగా సైనికులు చూసి భయపడిపోతూ లోపలికి వచ్చిన ఆ యువకుడికి సింహము ఆహాకారాలు చేస్తూ గర్జిస్తూ ఆకలితో అతని వైపు చూస్తూ ఉంది. ముందుకెళ్తే కూడా సైనికులు చంపేస్తారు. అదేదో సింహానికి బలైపోతే దాని కడుపు అంతా నిండిపోతుంది. ఒక ప్రాణిని కాపాడినోడునైతానని సైనికులు అనుకున్నారు, వీరుడి పని అయిపోయింది, సింహం వీడిని తినేస్తుందని చెప్పి అయిపోయిందిరా వీడి పని అనుకుని సరదాగా నవ్వుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయినారు. సింహం దగ్గరికి వెళ్ళినటువంటి యువకుడిని సింహం తింటలేదు. ఆశ్చర్యపోయాడు, ఏంటి సింహం నన్ను తింటలేదని. తీరా చూస్తే తన కాలికి గాయమైంది. దగ్గరికి వెళ్ళినాడు, ఆకులతో పసరు పిండి గాయం కట్టినాడు, దాన్ని మంచిగా చూసుకున్నాడు. 2 రోజులు గడిచిపోయింది, ఎవరి దారిన వారు వెళ్ళిపోయినారు. తర్వాత హఠాత్తుగా సైనికులు అతను బంధించి జైల్లో పెట్టినాడు. తప్పించుకొని తిరుగుతున్నందుకు అతన్ని రాజుగారు ఆజ్ఞ జారీ చేసినాడు. అతని సింహానికి ఆకలిగా సింహానికి ఎరగా వేసేమని, సింహానికి దానికి అతన్ని బలి చేసేమని ఆజ్ఞ చేసినాడు. తిరిగి మరలా ప్రమాదం 5 అతను కట్టి వేసినాడు. చుట్టూ జనాలు ఆహాకారాలు చేస్తూ చూస్తున్నారు. అందరూ అలా చూస్తుంటే విచిత్రాన్ని ఏం జరగబోతుందా, సింహం ఎలా తినేస్తుందని అందరూ అతని వైపు చూస్తున్నారు. అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఈ రోజు వీడి పని అయిపోయిందని కేకలు వేస్తున్నారు. 3 రోజుల నుంచి అన్నం పెట్టకుండా, మాంసం వేయకుండా ఆకలితో ఉన్న సింహాన్ని అతను అనుకున్నాడు, ఈ రోజు నా పని అయిపోయింది. ఎదురుగా ఆహారం చేస్తున్న సింహం, ఆకలితో వస్తున్న సింహం మధ్యలో భక్తి మొదలు లాస్ట్గా వచ్చిన సింహం అతని మీదకి వచ్చి మధ్యాహ్నం తప్పని ఆగిపోయింది. అతను తినడానికి రోజులు నాలుగుతో అతను ముద్దాడుతుంది. జనాలందరూ సైలెంట్ అయిపోయినారు. సైనికులు నిమ్మరపోయినారు. రాజుగారు కడుపు తిన్నాడు. ఆ తర్వాత ఆ సింహాన్ని తన వీపు మీద ఎక్కించుకొని అందరి ముందు పర్యటన చేసింది. చేసిన సాయాన్ని సింహం మర్చిపోలేదు. రాజుగారు మెచ్చుకున్నాడు, రాజ్యం ఇచ్చినాడు. అదే రీతిలో మనుషులమైన మనము జంతువే చేసిన సాయాన్ని మర్చిపోలేదు. మనుషులు చేసిన సాయాన్ని, పెట్టిన అన్నాన్ని, పొందిన రుణాన్ని తీర్చివేయటంలో ఆదమర్చకూడదు అంటున్నాను.